సార్వాలోనూ దాళ్వాలోనూ విస్తారంగా పండించే వరి పంటలో రైతులకు శాస్త్రీయమైన మెళకువలపై తగిన అవగాహన కల్పించేందుకు నెల్లూరు జిల్లాలోని నార్త్ మోపూర్ గ్రామంలో పొలంబడి కార్యక్రమం ప్రారంభించారు. ఈ వారం జరిగిన పొలంబడి కార్యక్రమ విశేషాలు మీకోసం. సంప్రదాయ రీతిలో సొంత పరిజ్ఞానంతో వ్యవసాయం చేయడం కన్నా శాస్త్రీయమైన మెళకువలపై అవగాహన పెంచుకొని పంటల సరైన అవసరాలు, నేల తత్వాన్ని అర్థం చేసుకొని చేసే వ్యవసాయం రైతుకు లాభసాటిగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమమే పొలంబడి. సాగు ఖర్చును తగ్గించుకుంటూ రబీ వరిలో రైతులు అధిక దిగుబడి పొందేందుకు నెల్లూరు జిల్లా నార్త్ మోపూరు గ్రామంలో వరి సాగుపై తగిన అవగాహన కోసం పొలంబడి కార్యక్రమం ప్రారంభించారు. ఈ వారం పొలంబడిలో ముందుగా రకాల ఎంపికతో పాటుగా మొలక శాతం తెలుసుకునే విధానాన్ని వ్యవసాయ అధికారి రైతులకు ప్రయోగాత్మకంగా వివరించారు. అలాగే మొదటి 30 రోజుల వరకు పైరును చీడపీడల నుంచి కాపాడుకునేందుకు విత్తన శుద్ధి ఆవశ్యకతను వివరిస్తూ వరిలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో వివరించారు. అన్నింటికన్నా ముఖ్యంగా రైతులు తమ నేల పరిస్థితిని తెలుసుకొని కావలసిన ఎరువులను మాత్రమే వాడుకునేందుకు భూసార పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మట్టి నమూనాలను ఏ విధంగా సేకరించాలి మొదలైన పూర్తి వివరాలను కూడా వ్యవసాయ అధికారి రైతులకు తెలియజేశారు. మనిషికి రక్త పరీక్ష ఎట్లా అవసరమో భూమికి మట్టి పరీక్ష అంత అవసరం అన్నమాట. రక్త పరీక్ష చేసి గానీ మందులు వాడం, కానీ మట్టి మాత్రం పరీక్ష చేయకుండానే మన ఇష్టం వచ్చిన ఎరువులు వేసేస్తూ ఉంటాం. దాంట్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఏమీ చూడం. ముఖ్యంగా భూసార పరీక్ష ఎందుకు చేసుకోవాలి అనంటే, ఒకటి, మన నేలలో ముందుగా అసలు ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి, అందులో నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవన్నీ కూడా ఎంత ఉన్నాయనేది ఒకటి తెలుస్తుంది. రెండవది, ప్రతి పంటకు కూడా మనము ఎంత ఎరువులు, ఇప్పుడు ఒక మనిషి ఆడపిల్లకు అంత అన్నం తింటారు, మగపిల్లలు అంత అన్నం తింటారు. అట్లా ఈ పంట వరి పంటకి ఇంత ఎరువులు కావాలి, ఇంకా ఒక కంది పంటకి వేరే ఎరువులు కావాలి, ఇంకొక కూరగాయల పంటలకు ఇంకా వేరే ఎరువులు కావాలి. అట్లా డిఫరెంట్ గా శాస్త్రవేత్తలు చెప్పారు ముందుగానే మనకి. దాన్ని బట్టి మనము ఎంత ఎరువులు వాడాలి అంటే, నేను వేయబోయే పంట ఇది, దానికి ఈ సీజన్ లో ఎంత ఎరువులు వాడాలి, నా భూమిలో ఎంత ఉంది,